స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. నిన్న మార్కెట్ కాస్త కరెక్ట్ అయింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయమే ఇది. అందరికీ తెలుసు మార్కెట్ బాగా రికార్డు మీద రికార్డు సృష్టిస్తూ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రోజు కరెక్షన్ కి గురవుద్ది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇది కొత్త విషయం కాదు. కరెక్షన్ కొద్ది గొప్ప రావాల్సిందే కూడా. ఎందుకంటే మార్కెట్ కాస్త తగ్గితేనే కదా మళ్ళీ షేర్లు అందుబాటు ధరలోకి వస్తాయి. మళ్ళీ మార్కెట్ కొనుగోళ్లు స్టార్ట్ అవుతాయి. ఇది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇది మనకి దీంట్లో పెద్ద వింత అయితే ఏం లేదు. మనం మొన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం క్లియర్ గా. నిఫ్టీ 50లో వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కాస్త పెరిగినాయి కాబట్టి నిఫ్టీ పడిపోకుండా నిలబడింది. తెర వెనుక మాత్రం 80% మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా నష్టాల్లోనే క్లోజ్ అయినాయి అని క్లియర్ గా మనం చెప్పుకున్నాం. ఒక 4-5 డేస్ బ్యాక్ వీడియోలో కూడా మనం క్లియర్ గా చెప్పాం. చాప కింద నీరులాగా నిఫ్టీ మాత్రం ఇక్కడ మాత్రం పెరుగుతూనే ఉంది. ఎందుకంటే నిఫ్టీ కదలిక అనేది జస్ట్ 50 షేర్లు మూవ్మెంట్స్ బట్టే ఇండికేట్ చేస్తుంది. బట్ ఆ మిడ్ క్యాప్స్ మిగతా షేర్స్ అన్ని కూడా ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. మనం చెప్పుకుంటాం కాదు, అసలు జరిగేది కూడా అదే. బాగా లాభాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొద్ది గొప్ప ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్ లో జరిగింది. సో అయితే ఓకే, నిన్న కాస్త కరెక్షన్ జరిగింది. అయితే ఈ రోజు నిన్న పడిన మార్కెట్ కాస్త 148 పాయింట్స్ పెరిగి 22,146లో నిఫ్టీ క్లోజ్ అయితే 191 పాయింట్లు తగ్గి 46,789లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యి. సో అయితే నిఫ్టీ 148 పాయింట్లు వెంటనే పెరిగింది కాబట్టి ఇక పాజిటివ్ గా టర్న్ అయిపోయినట్టేనా అనేది మనకు ఒక పెద్ద డౌట్. నిఫ్టీ 50లో ఇది డే చార్ట్ ఒకసారి చూడండి. ఈ రెడ్ క్యాండిల్ నిన్న పడిన క్యాండిల్ మార్కెట్ డౌన్ అయింది. అయితే ఈ రోజు గ్రీన్ క్యాండిల్ 148 పాయింట్స్ పెరిగింది. కానీ మార్కెట్ ని పాజిటివ్ జోన్ లోకి తీసుకెళ్ళడానికి బుల్స్ శతవిధాల ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి పెరిగి మార్కెట్ తర్వాత కాస్త మళ్ళీ తగ్గి 20 తగ్గింది. 21 డేస్ ఈఎంఏ కంటే కిందనే క్లోజ్ అయింది. యాక్చువల్ గా పెరిగిన మార్కెట్ ని తగ్గించడంలో బేర్స్ సక్సెస్ అయ్యాలని చెప్పాలి. సో ఈ రోజు మార్కెట్ ఆ డే చార్ట్ ఈ రోజు మూవ్మెంట్ బట్టి చూసినట్టయితే ఖచ్చితంగా ఇంకా స్టిల్ మార్కెట్ అయితే మాత్రం బేర్స్ హోల్డ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నిఫ్టీ 50లో 37 స్టాక్స్ లాభాలు క్లోజ్ అయితే 13 స్టాక్స్ నష్టాలు క్లోజ్ అయినాయి. 22,200 22,250 ఈ జోన్ లో గట్టిగా మార్కెట్ కి రెసిస్టెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది చార్ట్ బట్టి. అలాగే కింద సపోర్ట్ వచ్చి 22,000 లేదా 22,050 జస్ట్ ఈ జోన్ మాత్రమే సపోర్ట్ గా కనిపిస్తుంది ఇమీడియట్లీ. అయితే ఈ రోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, హీరో మోటార్స్, ఓఎన్జీసీ, అలాగే టాప్ లూజర్స్ గా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, JSW స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. ఇక కంపెనీకి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే ఈరోజు అదానీ గ్రూప్స్ అయితే మాత్రం చాలా పాజిటివ్ గా అన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ పెరిగినాయి. ఒక 2 to 12% వరకు అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగినాయి. ఇక కాపర్ సంబంధించిన న్యూస్ ఏంటంటే మనకి చైనాలో ప్రొడక్షన్ తగ్గే అవకాశం ఉంది అని తెలుస్తుంది. గ్లోబల్ గా కాపర్ పైప్స్ హుటాహుటిన విపరీతంగా ఫిజికల్ గా కాపరే కావచ్చు, కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా మనకి డెరివేటివ్స్ లో, ఈ కాంట్రాక్ట్స్ కూడా విపరీతంగా ఈ కాపర్ పెరగటం జరిగింది. సో దాంతో ఈ కాపర్ తోనే పర్టికులర్ గా బిజినెస్ చేసే హిందుస్థాన్ కాపర్ షేర్లు అయితే ఈ రోజు 12% పెరిగి 263 రూపాయల్లో క్లోజ్ అయింది హిందుస్థాన్ కాపర్. ఇక బయోకాన్ బయోలాజిక్స్ ఈ ఆంకాలజీ అండ్ క్రిటికల్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్స్పాండ్ చేయడం కోసం ఎరిస్ లైఫ్ సైన్సెస్ దాంతో ఒక దీర్ఘకాలిక ఒప్పందం అంటే ఒక 10 years పాటు ఈ క్యాన్సర్ సంబంధించి అండ్ క్రిటికల్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్స్పాండ్ చేసే నిమిత్తం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో పేషెంట్స్ యొక్క యాక్సెస్ ఇండియాలో బాగా పెరగబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇక ఇప్కా ల్యాబ్స్ ఈ రోజు 7% పెరిగింది. ఎందుకంటే HSBC బ్రోకరేజ్ సంస్థ ఈ యొక్క స్టాక్ ని అప్గ్రేడ్ చేసింది. బై రేటింగ్ ఇచ్చి 1,335 రూపాయల వరకు టార్గెట్ ప్రైస్ గా నిర్ణయించింది. ప్రజెంట్ మార్కెట్ లో 1,182 రూపాయలు ఉంటే ఈ HSBC 1,335 రూపాయలు టార్గెట్ ఫిక్స్ చేసి బై రేటింగ్ ఇచ్చింది. దాంతో స్టాక్ చాలా పాజిటివ్ గా 7% పెరిగింది. ఎందుకు బై రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? అయితే ఈ కంపెనీ అనాలిసిస్ ప్రకారం అంటే HSBC బ్రోకరేజ్ సంస్థ యొక్క అనాలిసిస్ ప్రకారం ఇండియా అండ్ UK లో కంపెనీ బిజినెస్ చాలా అగ్రెసివ్ గా పెరగబోతుంది. అట్ ది సేమ్ టైం కంపెనీకి మార్జిన్స్ కూడా పెరగబోతున్నాయి అన్నది కంపెనీ అనాలిసిస్ లో తెలిసిన విషయం. దాంతో ఒక బై రేటింగ్ ఇచ్చింది, స్టాక్ ని పెంచి టార్గెట్ ఫిక్స్ చేసింది. దాంతో ఈరోజు చాలా పాజిటివ్ గా క్లోజ్ అయింది. ప్రస్తుతం 1,182 రూపాయల దగ్గర క్లోజ్ అయింది ఇప్కా ల్యాబ్స్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BL బెల్ కంపెనీ అంటారు, యాక్చువల్ గా BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీ 1940 కోట్లు ఆర్డర్ సంపాదించినట్టుగా ఎక్స్చేంజ్ కి తెలియజేసింది. అంతేకాకుండా 848 కోట్ల ఒప్పందం L&T తో ఈ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ సెన్సార్స్ అండ్ సిస్టమ్స్ ఇవి సరఫరా నిమిత్తం L&T తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ విషయాన్ని కంపెనీ అప్డేట్ చేసింది. ఈ ఎక్విప్మెంట్ ని పర్టికులర్ గా ఇండియన్ టెక్నాలజీతోనే తయారు చేసినట్టుగా బెల్ కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ ఎక్విప్మెంట్ ని ఇండియన్
నేవీ ట్రైనింగ్ షిప్ లో వాడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 32,716 కోట్లు ఆర్డర్స్ సంపాదించింది బిఎల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ రోజు 4% స్టాక్ పెరిగి ₹196 క్లోజ్ అయింది బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ప్రవేగ్ లిమిటెడ్ ఈ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కంపెనీ లక్షద్వీప్ టూరిజం నుంచి ఒక వర్క్ ఆర్డర్ సంపాదించింది. దేనికోసం అంటే టెంట్ రిసార్ట్స్ ని ఆర్గనైజ్ చేసేందుకు ఒక ఆర్డర్ సంపాదించింది. ఇవి డిఫరెంట్ లొకేషన్స్ లో ఒక 150-200 ఒక చోట టెంట్స్ ఏర్పాటు చేసి దాన్ని ఆపరేట్ చేయడం, మెయింటైన్ చేయడం, దాన్ని మేనేజ్ చేసే వర్క్ ఆర్డర్ సంపాదించింది. ఈ యొక్క టూరిజం లో స్కూబా డైవింగ్, డెస్టినేషన్ వెడ్డింగ్, కార్పొరేట్ ఫంక్షన్స్, ప్రైవేట్ ఈవెంట్స్ ఇవన్నిటికీ వేదిక కాబోతుంది ఈ టూరిజం. సో ఈ టెంట్ రిసార్ట్స్ సంబంధించి కంప్లీట్ గా ఆర్గనైజ్ చేసేందుకు ఈ ప్రవేగ్ కంపెనీకి లక్షద్వీప్ టూరిజం నుంచి ఆర్డర్ రావడం జరిగింది. దీంతో ఈ రోజు స్టాకు 10% పెరిగి 929లో క్లోజ్ అయింది ప్రవేగ్ లిమిటెడ్. ఇక పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ కంపెనీ విషయానికి వస్తే ఈ రోజు 4% పెరిగింది. ఎందుకంటే ఈ కంపెనీకి 306 కోట్లు ఆర్డర్ సంపాదించింది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి. ఛత్తీస్గఢ్ లో ఈ రైల్వే నిర్మాణానికి సంబంధించిన వర్క్లు, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ చేసేందుకు గాను ఈ ఆర్డర్ వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు ₹4,780 క్లోజ్ అయింది పవర్ మ్యాక్ ప్రాజెక్ట్స్. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ కంపెనీ గుజరాత్ లో 126 మెగావాట్స్ విండ్ పవర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది. యాక్చువల్ గా ఇది ప్రాజెక్టు కంప్లీట్ గా 300 మెగావాట్స్ ఉంటే గతంలో 174 మెగావాట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు బ్యాలెన్స్ 126 మెగావాట్స్ ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఈ 300 మెగావాట్స్ ఆ విండ్ పవర్ ప్రాజెక్ట్ నుంచి 1,091 మిలియన్ యూనిట్స్ కరెంట్ ని ఉత్పత్తి చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు 11% స్టాక్ పెరిగి ₹1,902 క్లోజ్ అయింది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఇక ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఒక రూమరు అనుకోండి, న్యూస్ అనుకోండి, ఈ రోజు మార్కెట్ లో చక్కర్స్ కొట్టింది. దాంతో స్టాక్ విపరీతంగా పెరిగింది, ఒక 12% పెరిగింది. ఏంటి ఆ న్యూస్ ఏంటంటే, ప్రమోటరు తన వాల్యుయేషన్ పెంచుకునే నిమిత్తం 51% స్టేక్ ని అమ్మబోతున్నారు అనే వార్త మార్కెట్ లో రావడంతో అమాంతంగా ఎస్ బ్యాంక్ షేర్లు ర్యాలీ గురైనాయి. అయితే ఎస్ బ్యాంక్ మాత్రం ఈ వార్తని ఖండించింది. ప్రస్తుతం ఇటువంటి వార్తలో ఎటువంటి నిజం లేదన్నట్టుగా. ఇక బ్లూంబర్గ్ డేటా ప్రకారం 11 మంది అనలిస్టులు ఈ యొక్క ఎస్ బ్యాంక్ స్టాక్ ని ట్రాక్ చేస్తుంటే 9 మంది సెల్ రేటింగ్ ఇచ్చారు, 2 అనలిస్టులు హోల్డ్ రేటింగ్ ఇచ్చారు. సో ఓవరాల్ గా ఎస్ బ్యాంక్ సంబంధించి అనలిస్టుల ఫీడ్బ్యాక్ అయితే నెగిటివ్ గా ఉంది. ఈ రోజు మాత్రం ఈ న్యూస్ తో 12% పెరిగింది, ₹23.40 క్లోజ్ అయింది ఎస్ బ్యాంక్. గెయిల్ ఇండియా 650 కోట్లు పెట్టుబడితో ఎల్ఎన్జీ రిటైల్ బిజినెస్ లో ప్రవేశించబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. దాంతో ఈ రోజు 5% గెయిల్ ఇండియా స్టాక్ పెరిగి ₹176 క్లోజ్ అయింది గెయిల్ ఇండియా. ఇక డిఫెన్స్ సంబంధించిన స్టాకు ఈ మధ్య కాలంలో కాదు, ఎప్పటి నుంచో వార్తల్లో నాంతో ఉన్న స్టాకు. కంపెనీకి ఆర్డర్స్ కూడా విపరీతంగా వస్తున్న కంపెనీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఈ కంపెనీకి ఒక భారీ ఆర్డర్ రావడం జరిగింది. 8,073 కోట్లు ఆర్డర్ ని సొంతం చేసుకుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఎందుకంటే 34 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ తయారు చేసేందుకు. ఇవి రీసెంట్ గా మన వీడియోలో కూడా ఈ న్యూస్ చెప్పుకున్నాము. బట్ ఇది కంపెనీగా ప్రొఫెషనల్ గా ఆర్డర్ సంపాదించింది. ఈ యొక్క హెలికాప్టర్స్ ని ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కోసం ఉపయోగించబోతున్నారు. ఈ రోజు 5% స్టాక్ పెరిగి 3,168లో క్లోజ్ అయింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఇక చివరిగా స్పైస్ జెట్ లిమిటెడ్ ఈ కంపెనీ న్యూస్ విషయానికి వస్తే, సమ్మర్ ఆల్రెడీ ఎంటర్ అయింది. సమ్మర్ కి విపరీతమైన ట్రావెల్ బిజినెస్ అనేది పెరుగుద్ది. పెరుగుతున్న బిజినెస్ ని అందిపుచ్చుకునే నిమిత్తం ఒక 10 విమానాలని లీజు తీసుకోబోతుంది స్పైస్ జెట్. దాంతో ఈ రోజు స్టాక్ చాలా పాజిటివ్ గా పెరిగింది, 8% పెరిగి ₹54 క్లోజ్ అయింది స్పైస్ జెట్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.